ప్రైజ్ ది లార్డ్ డియర్ పీపుల్ ఆఫ్ గాడ్. దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క కృపను బట్టి మరి ఒకసారి మిమ్మల్ని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే మనం డైలీ అనేక అంశాల నిమిత్తం ప్రార్థిస్తూ ఉంటాము. అందులో మరి ముఖ్యంగా ఫ్యామిలీ కోసం. ఫ్యామిలీ కోసం ప్రార్థిస్తున్నారా? తప్పక ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆనాడు దేవుడు ఎంతో ఇష్టంగా ఆదాము అవ్వని ఒక కుటుంబంగా ఏర్పరిచినప్పుడు అపవాది అయిన సాతాను దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి ఎంతగానో ప్రయత్నించింది. ఈ రోజుల్లో కూడా అపవాది అయిన సాతాను దేవుడు ఏర్పరిచిన బట్టి ఈ బ్యూటిఫుల్ ఫ్యామిలీస్ని ఎలా డిస్ట్రాయ్ చేయాలా, ఎలా నాశనం చేయాలని ఎదురు చూస్తూ ఉంది. దేవుని పిల్లలుగా మన యొక్క కుటుంబాల కొరకు నిరంతరం ప్రార్థన చేయవారుగా మనం ఉండాలి. నేనైతే దేవుడు అనుగ్రహించిన నా యొక్క ప్రశస్తమైన సమయంలో నా యొక్క బ్యూటిఫుల్ ఫ్యామిలీ కొరకు నేను నిత్యము ప్రార్థిస్తుంటాను. అయితే ఈ యొక్క ప్రేయర్ బైబిల్లో నా ఫ్యామిలీ కొరకు ఒక పేజ్ని నేను ఎలా క్రియేట్ చేసుకున్నానో మీకు చూపించాలి అనుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక వచనాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. ఇది నాకు చాలా ఇష్టమైన వచనం కూడా. అయితే సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఈ వచనం నాకు చాలా ఇష్టమండి. అవును కదా అండి, నిత్యము దేవుని సన్నిధిలో మనము, మనతో పాటు మనం కుటుంబం కూడా ఆయన సన్నిధిలో నిత్యము ఉండిన ఎడల ఎంత మేలు, ఎంత ఆనందం. ఈ యొక్క వచనాన్ని నేను ఎత్తుపట్టుకుని, ప్రభువా నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఉండేలాగా సహాయం దయచేయండి, ఆశీర్వదించి నా యొక్క కుటుంబాన్ని, నీవు నాకు దయచేసిన ఈ యొక్క ప్రశస్తమైన కుటుంబాన్ని దీవించు తండ్రి అని ప్రార్థిస్తూ ఉంటాను. ఇక్కడ నేను నా యొక్క ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోస్ ఇలా పెట్టుకోవడం జరిగిందండి. ఐ నీడ్ టు ప్రే ఫర్ మై ఫ్యామిలీ. నా ఇల్లు, నా ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ ఇక్కడ రాసుకోవడం జరిగింది. అదేవిధంగా కుటుంబానికి సంబంధించి, ఫ్యామిలీకి సంబంధించి నేను ప్రార్థనలు ఏదైతే లేఖనాలు ఎత్తుపట్టుకుని ప్రార్థన చేయాలో ఆ యొక్క వచనాలని, ఆ యొక్క వర్సెస్ని నేను ఇక్కడ రాసుకొని దాన్ని ఎలుగెత్తి నేను ప్రార్థించడం జరుగుతుంది. అయితే మనందరికీ మన కుటుంబాలంటే ఎంతో ప్రేమ కదండి. ఏ కీడు మన గుడారాలకి సమీపించకుండా మన కుటుంబం ఎల్లప్పుడూ క్షేమాభివృద్ధితో ఉండేలాగా నిత్యము మన కుటుంబం కొరకు ప్రార్థన చేయవారుగా మనం తప్పక ఉండాలి. అది మన బాధ్యత కూడా. నేనైతే నా యొక్క ప్రేయర్ ఫ్యామిలీ కొరకు సంబంధించిన పేజ్ని ఇలా రాసుకున్నాను. ఇంకా ఎన్నో వర్సెస్ని నేను వీటితో ఈ యొక్క స్పేస్లో నింపడం అనేది జరుగుతుంది. ఈ యొక్క రోజుని, ఈ యొక్క ఎపిసోడ్ని మనం ముగించుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క వీడియోని ఎండ్ చేసుకుందాం. ఎవరు సమీపింపరాని తేజస్సులో నిత్యము వసించుచున్నవాడా, నీ ఘనమైన నామమునకు కోట్లాది కృతజ్ఞత వందనములు చెల్లించుకున్నాం తండ్రి. మీరు మాకు అనుగ్రహించిన బట్టి ఈ యొక్క అందమైన కుటుంబం నిమిత్తం కృతజ్ఞత వందనాలయ్యా. అయ్యా, ఈ యొక్క నా కుటుంబానికి మీరే జీవాధిపతిగా ఉండి ఏ కీడును తండ్రి, ఏ శోధనలు మా గృహాలకి సమీపింపకుండా తండ్రి, అయ్యా నీ దక్షిణ హస్తము మా కుటుంబంపై ఉంచి తండ్రి, మా గృహాల చుట్టూ నీ దూతల కంచె ఉంచి తండ్రి, ఏ కీడు మా యొక్క గుడారంలోకి, ఏ యొక్క తెగులు మా గుడారంలోకి అయ్యా ప్రవేశింపకుండా తండ్రి, మీరే మీ సిల్వ నీడలో తండ్రి, మీ యొక్క గాయపడిన హస్తముల క్రింద తండ్రి నన్ను, నా కుటుంబాన్ని అంతటిని అయ్యా కాచి దాచి భద్రపరిచి తండ్రి, ఇహమందు కుటుంబాలుగా నీ నామ మహిమార్థమే జీవించులాగున నిరంతరము నీ సన్నిధిలో నిలవబెట్టి వాడుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.